సీతాపురం అనే గ్రామంలో చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్లు. ఇద్దరూ చాలా మంచివాళ్లే. కాని ఆలోచించకుండా పనులు చేయడంలో మాత్రం ఊర్లో వాళ్లకి సాటి ఎవరూ ఉండేవారు కాదు. అందుకే ఊర్లో వాళ్లు ప్రేమగా బుర్ర తక్కువ అక్కా చెల్లెళ్ళు అని పిలిచేవాళ్లు. మరి వాళ్లు చేసే పనులు అలా ఉంటాయి. ఒక రోజున బాగా వర్షం పడుతుంటే చంద్రిక, హరిత గొడుగును తెరవకుండా చేతిలో పట్టుకొని మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుంటారు. చెల్లి, మనం తడుస్తున్నాం, గొడుగు కూడా తడవకుండా కాపాడాలి కదక్కా. నువ్వు చెప్పేది కూడా నిజమే చెల్లి అని మాట్లాడుకుంటూ వెళ్తుండగా దారిలో గొడుగు పెట్టుకుని వెళ్తున్న కమలకి గొడుగుని పట్టుకుని వెళ్తున్న అక్కా చెల్లెళ్ళు కనిపించారు. వాళ్లకి అడ్డుగా నిలబడింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కమల పిన్ని. ఏం తప్పు చంద్రిక? గొడుగును చూడు పిన్ని, పూర్తిగా తడిసిపోయింది. గొడుగు తడిస్తే ఏమవుతుంది హరిత? ఏమవుతుందా? రేపు జలుబు చేస్తుంది. కమల అయోమయంగా చూసింది. మా గొడుగు ఎంత శుభ్రంగా ఉందో చూడు. మేం తడుస్తున్నాం కానీ మా గొడుగుని మాత్రం కాపాడుతున్నాం అని హరిత చెప్పిన మాటకు కమల నవ్వుతూ, చంద్రిక, గొడుగు మనల్ని కాపాడ్డానికా లేక మన గొడుగుని కాపాడ్డానికా? ఏది కావాలో చెప్పు. రెండు కావాలి కమల పిన్ని. వస్తువు ఉంటేనే మనిషి ఉంటాడు. కమల మౌనంగా ఉంది. అవును పిన్ని, ఈ వర్షాకాలం అయిపోయే వరకు మా గొడుగుకి ఒక్క చుక్క నీళ్లు కూడా పడనివ్వం. నువ్వు కూడా నీ గొడుగుని మాలాగా చూసుకో అని హరిత చెప్పింది. కమల తనలో తను, అప్పుడు మీరే కాదు, నేను కూడా బుర్రలేని కమల అనే పేరు తెచ్చుకోవాలి. అంత మంచి పేరు నాకొద్దు అనుకుని కడుపుబ్బా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కమల ఎందుకు నవ్విందో మాత్రం అక్కా చెల్లెళ్ళకి అర్థం కాలేదు. మార్కెట్ నుంచి ఇంటికి చేరుకున్నాక కూడా వాళ్ళు అదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కా, ఈ ఊర్లో మన తెలివి ఎవరికీ అర్థం కావడం లేదు. అవును చెల్లి, మనం ఎంత ముందు చూపుతో ఆలోచిస్తున్నామో వాళ్ళకి తెలియడం లేదు. అక్కా, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమిటి చెల్లి అది? మన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చాలా రోజుల నుంచి దుమ్ము పట్టున్నాయి కదా. అవును, వాటిని శుభ్రం చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చిందక్కా. ఇంతలా వర్షం పడుతుంది కదా, అన్నింటినీ బయట పెట్టేస్తే వాటంతటా అవే కడిగినట్టు అయిపోతాయి. ఏమంటావక్కా అని హరిత చెప్పిన మాట విని చంద్రిక ఎంతో మురిసిపోయింది. ఎంత గొప్ప ఆలోచన చేశావు చెల్లి, అందుకే నువ్వంటే నాకిష్టం అని వెంటనే ఇద్దరూ పనిలో పడిపోయారు. ముందుగా ఇంట్లో ఉన్న మంచాన్ని తెచ్చి బయట వర్షంలో పెట్టారు. తర్వాత టేబుల్ని తీసుకొచ్చి నిలబెట్టారు. అంతటితో ఆగకుండా కిషోర్ పని చేసుకునే కంప్యూటర్ని కూడా బయటకు మోసుకొచ్చారు. కుర్చీలు వేశారు, దుప్పట్లు వేశారు. చెల్లి, ఈ కంప్యూటర్ లోపల కూడా చాలా దుమ్ముండొచ్చు. అవునక్క, వర్షపు నీళ్లు లోపలికి వెళ్ళి బాగా కడిగేస్తాయి. తర్వాత ఫ్రిడ్జ్, టేబుల్ ఫ్యాన్, టీవీ, మిక్సీ, కనిపించిన ప్రతి వస్తువుని బయట వర్షంలో వరుసగా పెట్టేశారు. చూడక్క, ప్రకృతే మన ఇంటిని శుభ్రం చేస్తోంది. ఇక మన చేత్తో కడగాల్సిన పని లేదు చెల్లి. ఇద్దరూ వరండాలో కూర్చొని వర్షంలో తడుస్తున్న సామాన్లను చూస్తూ ఆనందపడుతూ, అక్క, ఆ మంచం చూడు ఎంత బాగా తడుస్తుందో. అవును చెల్లి, ఇన్ని సంవత్సరాలుగా దుమ్ము పట్టుంటుంది. ఈరోజు మొత్తం క్లీన్ అవుతుంది. ఆ టేబుల్ ఫ్యాన్ కూడా చూడక్క, కొత్తగా కొన్నట్టు మెరిసిపోతుంది. అవును, మనం ఇంతకాలం నీళ్లతో తుడుస్తూ కష్టపడ్డాం. వర్షమే ఆ పని ఉచితంగా చేస్తోంది. ఆ కంప్యూటర్ చూడక్క, దాని లోపల ఎంత దుమ్ముందో. అందుకే బయట పెట్టాను చెల్లి. బయట మాత్రమే కాదు, లోపల కూడా వర్షం కడుగుతోంది. నిజమే అక్క, వర్షం నీళ్లు కీబోర్డ్ లోపలికి కూడా వెళ్తున్నాయి. ఇప్పుడది కొత్త కంప్యూటర్లా మారిపోతుంది. మీ బావగారు చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత బాగా క్లీన్ చేసినందుకు మనల్ని మెచ్చుకుంటాడు. ఫ్రిడ్జ్ కూడా చూడక్క, పైనుంచి కింది వరకు కడిగిపోతుంది. అవును, లోపల ఉన్న చల్లదనం, బయట వర్షం రెండూ కలిస్తే ఇంకా బాగా పనిచేస్తుందేమో. అక్క, టీవీ స్క్రీన్ మీద కూడా నీళ్లు పడుతున్నాయి. చాలా మంచిది, దాని మీద ఉన్న దుమ్ము మొత్తం పోతుంది. రేపటి నుంచి టీవీలో బొమ్మలు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయేమో. ఇద్దరూ తమ తెలివికి తామే మురిసిపోతూ ఉండిపోయారు. చెల్లి, మనం ఈ ఐడియాని ఊర్లో అందరికీ చెప్పాలి. అవునక్క, ప్రతి వర్షాకాలంలో ఇలా చేస్తే ఇంట్లో ఒక్క వస్తువు కూడా మురిక్గా ఉండదు. మనల్ని చూసి అందరూ నేర్చుకుంటారు. అప్పుడు ఊరంతా మనల్ని బుర్ర తక్కువ అక్కా చెల్లెలు అనడం మానేసి
తెలివైన అక్క చెల్లెళ్ళు అంటారు. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకున్నారు. కానీ బయట వర్షంలో తడుస్తున్న కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్ మాత్రం మా పరిస్థితి ఏంటో మీకు తెలీదు అన్నట్టుగా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. గంట గడిచిన తర్వాత కిషోర్ ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు వర్షంలో తడుస్తున్న ఫ్రిడ్జ్, టీవీ, కంప్యూటర్, బెడ్, దుప్పట్లని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హరిత, ఇవన్నీ బయట ఎందుకు పెట్టారు? కడుగుతున్నామండి. ఉండేది ఇంటి దగ్గరే కదా హరిత, అప్పుడప్పుడు కంప్యూటర్ కూడా క్లీన్ చేయొచ్చు కదా అంటుంటారు కదా. ఇప్పుడు చూడండి, క్లీనింగ్ కాదు, ఏకంగా కడిగేస్తున్నాం. ఇప్పుడది కొత్త దానిలా మెరుస్తుంది బావా అయ్యో దేవుడా అంటూ కిషోర్ తల పట్టుకున్నాడు. అక్కా చెల్లెళ్ళు అది పట్టించుకోలేదు. ఇంట్లోకి వెళ్లారు. అక్క, మనకి ఇంకా పెద్ద పని మిగిలి ఉంది. ఏంటది? ఇంట్లో ఉన్న బియ్యం, పప్పులు, ఆవాలు అన్నీ చాలా రోజుల నుంచి డబ్బాలోనే ఉన్నాయి కదా. అవును చెల్లి, వాటిని కూడా బయట వర్షంలో పెడదాం, బాగా కడిగినట్టవుతాయి. మనం వంట చేసుకునేటప్పుడు మళ్ళీ కడగాల్సిన అవసరం ఉండదు. నీళ్ళని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదక్కా. చెల్లి, నీ బుర్ర మామూలు కాదే. ఏం తెలివి. ఈ అక్కకి తగిన చెల్లి అనిపించుకుంటున్నావు. ఇద్దరు వెంటనే వంటింట్లోకి వెళ్లారు. బియ్యం డబ్బాని, పప్పులున్న డబ్బాలని తీసుకొచ్చి వర్షంలో పెట్టారు. వర్షం నీళ్లతో ఆ డబ్బాలు నిండాయి. హరిత బియ్యం కడుగుతూ ఉంటుంది, చంద్రిక పప్పులు కడుగుతూ ఉంటుంది. కిషోర్ చూశాడు. హరిత, ఇప్పుడేం చేస్తున్నారు? నేను బియ్యం కడుగుతున్నాను బావా. నేను పప్పులు కడుగుతున్నానండి. అయ్యో చంద్రిక, బియ్యమైనా పప్పులైనా వంట చేసేటప్పుడు కడుక్కోవాలి. ఇలా వర్షం వచ్చినప్పుడు కడిగి పెట్టుకోరు ఎవరో, పాడైపోతాయి. మీరు కూడా కమల పిన్నిలా మాట్లాడుతున్నారు. మీ బావ మాటలు పట్టించుకోకు చెల్లి. మన తెలివిని చూసి అందరూ ఈర్ష్యపడుతున్నారు. ఛ, మనకు బయటే అనుకున్నాను, ఇంట్లోనే గౌరవం లేదు అంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కిషోర్కి అక్కడ ఉండటం ఇష్టం లేక ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాత్రయ్యింది. వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. చంద్రిక, హరిత, కిషోర్ అందరూ కూర్చొని అన్నం తింటుంటారు. బావా, చారెలా ఉంది? బాగుంది హరిత. మొన్న చేసిన చారుకి ఈ రోజు చేసిన చారుకి ఏమైనా తేడా ఉందా బావా అని హరిత ప్రత్యేకంగా అడగడంతో కిషోర్కి అనుమానం వచ్చింది. ఏమైంది హరిత, ఎందుకంత ప్రత్యేకంగా అడుగుతున్నావు? వాన నీళ్లతో చేసిన చారు బావా అని చెప్పగానే కిషోర్ ఆశ్చర్యంగా వాళ్ళని చూశాడు. ఒక చారు మాత్రమే కాదు బావా, వాన నీళ్లతోనే రైస్ చేశాం. ఇప్పుడు మనం తాగుతున్నది కూడా వాన నీళ్లే. కిషోర్ ఏం మాట్లాడకుండా చారుతో అన్నం తిన్నాడు. అలా రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా ఆగిపోయింది. అక్కా చెల్లెలు బయటికొచ్చి వర్షంలో పెట్టిన సామాన్లని ఇంట్లో పెట్టడం మొదలుపెట్టారు. మంచం బుబ్బింది. అక్కా, మంచం ఎందుకో చాలా బరువుగా ఉన్నట్టుంది. అది నీళ్లు తాగి బలంగా అయిపోయి ఉంటుంది చెల్లి అంటూ అన్నింటినీ ఇంట్లో పెట్టారు. కిషోర్ ఇంట్లో పెట్టిన కంప్యూటర్ ఆన్ చేయటానికి ప్రయత్నించాడు. అరే, ఇదేంటి ఆన్ కావడం లేదు? ఇంకా లోపల శుభ్రం అవుతుందేమో బావా అది శుభ్రం కావడం కాదు, పాడైపోయింది అని చెప్పగానే అక్కా చెల్లెళ్ళు పట్టించుకోలేదు. తర్వాత అక్కా చెల్లెళ్ళు కలిసి ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చి చూశారు. అది కూడా ఆన్ కాలేదు. అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. ఏమిటక్క ఇది? బావ కంప్యూటర్ ఆన్ కాలేదు, టీవీ ఆన్ కాలేదు, ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ కూడా ఆన్ కావడం లేదు. ఏం చేద్దాం? అవి ఆన్ అయినా కాకపోయినా మనకు సంబంధం లేదు చెల్లి. మనం చేద్దామనుకున్న పనిని చేసేశాం. మన పని అయిపోయింది. పద, ఆ టేబుల్ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అది కూడా నడుస్తుందో లేదో తెలుస్తుంది అని ఇద్దరూ టేబుల్ ఫ్యాన్ దగ్గరికొచ్చి చూశారు. అది కూడా తిరగలేదు. వాళ్ళ దగ్గరికి కిషోర్ వచ్చాడు. చంద్రిక, ఇప్పుడు అర్థమైందా మీ తెలివేంటో అని కిషోర్ చెప్పగానే చంద్రిక బాధపడింది. కొంచెం అర్థమవుతోందండి. అక్క, మనం ఏదో చిన్న పొరపాటు చేసినట్టున్నాం. చిన్నదా? ఇంట్లో సగం సామాను మొత్తం పాడు చేశారు. ఇంతలో కమల ఇంట్లోకి వచ్చింది. బయట తడిసిపోయిన మంచం, పాడైపోయిన ఫ్యాన్, కంప్యూటర్ చూసి విషయం అర్థం చేసుకుంది. చంద్రిక, సామాన్లు శుభ్రమయ్యాయా? అయ్యాయి కమల పిన్ని, కానీ ఇప్పుడు పని చేయడం లేదు. అందుకే కొన్నిసార్లు పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. నిజమే పిన్ని, ఇకపై ఏ పని చేసినా ముందు మీ బావగారిని అడుగుదాం చెల్లి. అదొక్కటే కాదు, ముందు బుర్రను కూడా అడగండి. కిషోర్ మాట విన్న కమల నవ్వింది. కిషోర్ నవ్వాడు. చివరికి చంద్రిక, హరిత కూడా తమ తప్పు తెలుసుకొని నవ్వుకున్నారు. తెలివి అంటే కొత్త ఆలోచనలు చేయడం కాదు,
ఆ ఆలోచనల వల్ల ఏమవుతుందో ముందే ఆలోచించడమని అక్కా చెల్లెళ్ళు